అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల్లో గరుడ పంచమి ఒకటి. గరుడ పంచమినే నాగపంచమి అని అంటారు. నాగపంచమి ప్రాముఖ్యతను సాక్షాత్ పరమేశ్వరుడే స్కందపురాణంలో వివరించినట్టు చెబుతారు. దీంతో శ్రావణ మాసంలో శుద్ధ పంచమికి ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని సేవకు మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమంటే తాను జన్మించిన పంచమి రోజునే భూలోకంలో మానవాళి సర్పపూజలు చేయాలని కోరుకున్నాడు. అప్పటి నుండి ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పంచమి వేళ నాగపంచమి జరుపుకుంటారు. దీన్నే గరుడ పంచమి అని కూడా అంటారు. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలుండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించాడు. కద్రువకు సర్పజాతి జన్మించింది. అందుకే సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి రోజునే నాగపంచమిని జరుపుకుంటారు.